నమస్తే, మీరు చూస్తున్నారు 99 టీవీ. ఫ్రీడమ్, ఫెమినిజం, ఇవి మనం వింటూ చూస్తూ వస్తున్నటువంటి అంశాలు. ఎప్పుడైనా సినారియో అన్కంఫర్టబుల్గా జరిగినప్పుడు, ఆర్ సొసైటీకి అబ్జెక్షనబుల్గా జరిగినప్పుడు, అది బట్టల విషయమే అవని, ఎవరైనా ఎవరి వస్త్రధారణ గురించి అయినా కమెంట్ పాస్ చేయడం అవని, ఆ ఎంటైర్ కమ్యూనిటీని సపోర్ట్ చేస్తూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే ప్రముఖ సింగర్ సునీత గారు, అంటే ఆవిడ చెప్పిన అనాలిసిస్ చాలా ఉంది, కానీ ఇంటర్వ్యూలో ఆవిడ మాట్లాడిన ఆ 30 సెకండ్ల ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద వచ్చినటువంటి రీల్లో ఆ పదాన్నే తీసుకొని ఇలా ఎలా అంటారనో అలా ఎందుకన్నారనో చెప్పడం, దానికి ఆవిడ వివరణ ఇవ్వడం, ఆవిడకి చాలామంది సపోర్ట్ కూడా చేయటం, ఇదంతా మనం చూస్తున్నాం హై లెవెల్లో. ముందుగా దీని గురించి మన మైండ్ని మళ్ళీ చాలా అదుపు తప్పుతోంది. మైండ్ పట్టాలు మీద రైళ్ళు, అసలు నథింగ్ అదుపు తప్పడంలో. అంతకన్నా అధ్వానంగా అదుపు తప్పుతున్న ఈ హ్యూమన్ మైండ్ని మేనేజ్ చేసే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోచ్ శ్రీమతి భారతి నాదెళ్ల గారిని ఈ టాపిక్ మీద మాట్లాడడానికి మనం ఇన్వైట్ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ థ్యాంక్ యూ. లాస్ట్ ఈ నిక్ ఆఫ్ ద మూమెంట్ ఆర్ ఎంత అవర్ అంటారో ఏమంటారో మరి దీన్ని, ఇట్ ఈస్ నెసెసరీ టు స్పీక్ దీని గురించి. సో సోషల్ మీడియాలో టీచ్, ఎంపవర్, హీల్ పేరిట ఆవిడ చేస్తున్న వీడియోలు సూపర్ ఫేమస్. అండ్ ఇఫ్ యూ రియలీ వాంట్ పర్సనల్ కన్సల్టేషన్స్, దయచేసి ఇన్స్టాగ్రామ్లో సీరియస్గా ఉన్నవాళ్ళు తప్పకుండా డిఎం చేయండి. మ్యామ్, ఫ్రీడమ్, అసలు ఫెమినిజం అనేది హై లెవెల్లో ఎందుకు వచ్చింది? ఈక్వల్ రైట్స్, ఈక్వల్ రైట్ టు స్పీచ్ ఆర్ వాట్ ఎవర్, ప్రతి జీవికి మ్యాన్ అండ్ ఉమెన్ ఈక్వల్ రైట్స్ ఆర్ ఈక్వల్ రైట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైట్స్, ఈక్వల్ యాక్సెప్టెన్స్ ఇన్ ద సొసైటీ, సరే ఇవి కొన్ని. కానీ వాస్తవానికి మన సృష్టి ధర్మమే మగవాడు చేసేవి కొన్ని స్త్రీ చేయలేరు, స్త్రీ చేసేది మగవాడు చేయలేడు. ఇది యాక్సెప్ట్ చేయాల్సిందే. మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం మాస్కులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీ. ఎస్, మాస్కులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీ మీద త్వరలో భారతీ మ్యామ్ ఎంత బిజీగా ఉన్నా సరే పట్టి తీసుకొచ్చి మళ్ళీ ఇలాగే మేము ఇద్దరం ట్విన్నింగ్ అవుతూ ఎగ్జాక్ట్లీ ఇదైతే అసలు మరీ మ్యాచింగ్ గ్రీన్ అని చూడగానే సర్ప్రైజ్ అయిపోయామని. అసలు నిజంగా ఇంత ఎనర్జీస్ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ ఆవిడని అలాగే తీసుకొచ్చి మాస్కులిన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీ గురించి మాట్లాడదాం, ట్విన్ ఎనర్జీ గురించి మాట్లాడదాం. అప్పుడు కూడా ట్విన్నింగ్ వేసుకునే ప్రయత్నం చేద్దాం తెలియకుండా. సో ఇవాళ ఏంటంటే మ్యామ్, ఈ ఫెమినిజం అనేది ఎంత ఇదైపోయిందంటే, రీసెంట్గా జరిగిన పూణే ఇష్యూకి కూడా అమ్మాయిని సపోర్ట్ చేస్తూ చాలామంది పబ్లిక్ మీడియా ప్లాట్ఫామ్లోనే మెసేజెస్ పెట్టారు. తను చదువుకోవాలనుకుంది, తన ఫ్రీడమ్ కార్డు వచ్చింది, అడ్డు తొలగించుకోవడం తప్పే లేదు, ఐ సపోర్ట్ హర్ అని. ఇది ఒక ఉన్మాదం అయిపోతుంది. ప్రతిదీ కొత్తగా వచ్చిన సివిలైజేషన్ అభివృద్ధి పరచటానికి సమాజాన్ని, కానీ ఉన్మాదానికి దారి తీస్తోంది. అది కూడా ఒక ధర్మాన్నే, అందులోని మహిళల్నే, అందులోని పురుషుల్నే దేవుళ్ళుగా పూజించే దైవ స్వరూపాలనే కొంతమంది రిపీటేటివ్గా టార్గెట్ చేస్తున్నారు. వేరే మతాల గురించి ఎవరికి మాట్లాడడానికి ధైర్యం సరిపోదు. ఎందుకంటే ఫస్ట్ అక్కడ వాళ్ళు అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యి ఆ తర్వాత మాట్లాడతారన్న భయం. ఇక్కడ ఓన్లీ మాటలతో దూషిస్తారు. మరి కావాల్సినంత సోషల్ మీడియాలో ఇంటరాక్షన్ జరుగుతుంది అనుకుంటారు. ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. ప్రతి దానికి రియాక్ట్ అయిపోవడం అనేది ఒకటి అలవాటైంది. ఒకటి, ఎందుకు ఫెమినిజం అనేది బట్టలు, ధూమపానం, మద్యపానం దీనికే ఎందుకు లిమిట్ అవుతోంది? ఎందుకు గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు? మైండ్ గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు? ఫ్రీడమ్ అంటే ఏంటి? ట్రూ ఫెమినిజం అంటే ఏంటి? మళ్ళీ ఆవేశపడాల్సి వస్తుంది. పడండి, తప్పదు. బికాస్ ఫెమినిజం అనగానే మీరు అన్నట్టు ఇప్పుడు మీరు మాట్లాడింది బట్టలు, ఎస్పెషల్లీ బట్టలే, ఓన్లీ బట్టలే. ఆ తర్వాత మై బాడీ మై రూల్స్, ఇది ఇప్పుడు స్లోగన్. పోనీలేండి, వాళ్ళ రూల్స్ని లేకపోతే వాళ్ళ కామెంట్స్ని, సపోర్టర్స్ని అన్నిటినీ పక్కన పెడితే నాకున్న నాలెడ్జ్ తోటి నేను చెప్తాను. మొదటి నుంచి కూడా మన సొసైటీలో ఆడపిల్లల్ని మెటీరియలిస్టిక్గానే చూశారు. కవుల దగ్గర నుంచి ఉంది. సో అంటే కళ్ళిలా ఉండాలి, ముక్కిలా ఉండాలి, దొండపండు వంటి పెదవులు, సంపంగి లాంటి ముక్కు, సో చంపకు చారడేసి కళ్ళు, ఏం చూసుకుంటారండి చారడేసి కళ్ళు వేసుకుని, ఇంత జుట్టు, సరేనా, ఇంత చీర, ఇలా. సో ఎప్పుడూ కూడా ఆడదాన్ని ఒక అందానికి నిర్వచనంలాగా
మెటీరియలిస్టిక్గానే చూశారు. తర్వాత ఈ ఆడపిల్లని చాలామంది ఈ అమ్మాయిల మీద జరిగే రేప్స్ వీటి గురించి కూడా అడుగుతూ ఉంటారు కదా, మాట్లాడుకుంటాం మనం చాలా రిపీటెడ్గా. మీరు ఫిజికల్గా జరిగే ఒక రేప్ గురించే మాట్లాడతారు, కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళ మీద ఎన్నో రకాలుగా, అంటే మనం మోరల్గా, ఫైనాన్షియల్గా, సోషల్గా, ఫ్యామిలీస్లోనూ జరిగే వాటిల్ని కూడా రేప్సే అంటాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్ల పుడుతుంది, ఇవాళకి కూడా చాలా ట్రైబ్స్ గొంతులో గింజేసి చంపేస్తారు, ఎందుకంటే వాళ్ళలో అమ్మాయిలు అక్కర్లేదు. ఎస్పెషల్లీ అలా గింజేసి చంపడానికే కొంతమంది ఉంటారు. ఇవాళకి ఆడపిల్ల పుట్టింది అనగానే అబ్బా మైనస్సేరా. ఒకవేళ సెకండ్ చైల్డ్ కనుక ఆడపిల్ల అయితే ఆ అమ్మాయిని, తల్లిని కూడా తిరిగి అత్తగారింటికి ఎన్నో నెలల పాటు తీసుకెళ్లకుండా తాత్సారం చేసే ఫ్యామిలీస్ ఇంకా ఉన్నాయి. మొహాలు నల్లగా మార్చుకొని పుట్టిన బిడ్డను చూడకుండా ఉండడం. అవునా, ఇవన్నీ రేప్స్ కాదా? రేప్ అంటే మీ దృష్టిలో ఓన్లీ ఫిజికల్గా జరిగే ఒక చర్య మాత్రమేనా? ఒక బట్టల షాప్కి వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్ళినా అమ్మాయిలకి సంబంధించిన వస్తువులు, అమ్మాయిలకి సంబంధించిన ప్రోడక్ట్స్, అమ్మాయికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్. ఆ చిన్నపిల్ల ఆడుకోవడానికి మనం ఏమైనా టాయ్స్ కొందామని షాప్కి వెళ్ళినా కూడా ఆడపిల్ల మగపిల్లాడ, బొమ్మల్లో ఆడపిల్ల మగపిల్ల, లేడీస్ కలర్. పింక్ వేసుకున్నాం కానీ గే అని అడుగుతున్నారు డైరెక్ట్ గా. మగవాడు షర్ట్ వేసుకుంటే ఆడపిల్ల అంటే బార్బీ బొమ్మే ఇస్తాడు వాడు, మగపిల్లాడైతే బాలు, బ్యాటు, గన్ను కూడా ఇస్తాడు. ఆడపిల్ల అయితేనే మగపిల్లాడు కిచెన్ సెట్ తో ఆడాలనుకుంటే ఏంట్రా అసహ్యంగా ఆడపిల్లలాగా అంటాం. సో మనం కల్చరల్గా కూడా ఈ జెండర్ దీన్ని మార్చలేకపోతున్నాం, చేస్తున్నాం కదా. సో ఇవన్నీ కూడా రేప్సే. సో ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఆడపిల్లల్ని మగవాళ్ళు ఓన్లీ మెటీరియలిస్టిక్గానే చూస్తున్నప్పుడు ఈ ఫెమినిజం కోసం మొదలైన పోరాటం అనుకోకుండా కొత్త పుంఖాలు తొక్కుతుంది. అసలు యాక్చువల్లీ ఫ్రీడమ్ అనే దానికి మీనింగ్ మర్చిపోయాం. తెలీదు, నాకు కూడా తెలియదు మేడం, చెప్తున్నా కదా. ఎవరో కూడా మగవాళ్ళ కన్నా ఆ పేట్రియార్కీని బ్రేక్ చేసేయాలి, అది ఎవరు అనుకోవట్లా. పేట్రియార్కీకి ఆపోజిట్ ఏంటి అంటే ఫెమినిజం అను. పేట్రియార్కీ అంటే ఏంటో కూడా తెలియదు. పురుషాధిక్య ప్రపంచం, పితృస్వామ్య ప్రపంచం. ఎలా ఆపుతారు? దీన్ని బ్రేక్ చేయడానికో లేకపోతే దీనికి ఆపోజిట్ ఏంటి అంటేనో ఫెమినిజం అంటున్నారు. పేట్రియార్కీకి ఆపోజిట్ ఏంటంటే ఈక్వాలిటీ. పేట్రియార్కీ రాసుకోండి కనీసం ఎప్పుడైనా. పేట్రియార్కీకి ఆపోజిట్ ఈక్వాలిటీ. ఫెమినిజం ఇంకొక ఇజం కాదు. మీరు మగపిల్లాడితో సమానంగా చదువుకోండి, మగపిల్లాడితో సమానంగా ఉద్యోగం చేయండి, మగపిల్లాడితో సమానంగా బయటికి వెళ్ళి 10 రాళ్ళు సంపాదించుకురండి, కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకోండి. అన్నిటికన్నా ముఖ్యం ఇక్కడ వికాసం పెరగాలి. ఎమోషనల్ మెచ్యూరిటీ లేకుండా ఇంత ఫెమినిజం గురించి మాట్లాడుకునే వాళ్ళం కూడా ఏ చిన్నదో రాగానే ఎక్కడికి వెళ్ళి ఏడుస్తున్నారు? ఏదర్ తండ్రి దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నారు, లవరో భర్త. అంటే అగైన్ మీరు ఎమోషనల్గా మళ్ళీ డిపెండ్ అవుతుంది మగపిల్లల మీదే. అది అక్కర్లేదు కదా. వెన్ యు ఆర్ ఫైటింగ్ ఫర్ ఈక్వాలిటీ, మరి అదెందుకు? ఫెమినిజం కోసం కొట్టుకుంటున్నాం, మళ్ళీ ప్రిన్సెస్ ట్రీట్మెంట్లు కావాలి. అవును, మనం కారు దిగాలంటే వాళ్ళు డోర్ తెరిచి పట్టుకోవాలి, గౌరవించాలి. రెస్టారెంట్లోకి వెళ్తేనేమో చైర్లు లాగాలి. వెన్ యు ఆర్ ఫైటింగ్ ఫర్ ఈక్వాలిటీ, ఆ ఈక్వాలిటీ అన్నిట్లోనూ చూపించు. ఈక్వాలిటీ కోసం ఫైట్ చేస్తూ మనం బయటికి వెళ్తే, అబ్బాయి అమ్మాయి బయటికి వెళ్తే బిల్లు కట్టడం మగవాడి హక్కు. ఆడదానిగా నా ఇప్పుడు మరి అసలు 370 బిర్యానీ కేసు ఎందుకు వచ్చింది? ఆ స్టాండప్ కామెడియన్ షోలో, కామెడియన్ షో అనేసా నేను, కామెడీ షోలో ఆ 370 బిర్యానీ అనే ఇష్యూ ఎందుకు లేగింది? అంత దుమారం ఎందుకు లేగింది? వాడు నేను 370 రూపాయలు పెట్టి నీకు ఒక బిర్యానీ కొనిస్తే నీ మీద రైట్ నాకుంది, నేను ఎక్కడైనా కాలేస్తా, ఎక్కడైనా చెయ్యేస్తా అంటున్నాడు. నీ దగ్గర ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేనప్పుడు, నీ దగ్గర అసలు ఫైనాన్షియల్ ఇండివిజువాలిటీనే లేనప్పుడు 370 రూపాయలు బిర్యానీ వాడెందుకు కొనిపెట్టాలి? నువ్వెందుకు తినాలి? మీరిద్దరు అబ్బాయి కలిసి బయటికి వెళ్ళాలనుకుంటే పెట్రోల్ ఖర్చు, సినిమా టికెట్ ఖర్చు, పాప్కార్న్ ఖర్చు, మళ్ళీ తిరిగి తీసుకొచ్చే ఖర్చు మొత్తం వాడే భరిస్తున్నాడు. హీఈస్ ఇన్వెస్టింగ్ సంథింగ్ ఆన్ యూ. అప్పుడు వాడు డెఫినెట్గా నీ దగ్గర నుంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. నేను నిన్ను ఫ్రెండ్ అనుకున్నాను, నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలేదు. అవసరంలా, మీ ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళండి, తప్పలేదు. కానీ
₹1000 అయిందా, ఇదిగో 500 నా వంతు, చెయ్యి వేసాక చంపపగలు కొట్టండి. రైట్. మీకు మీ కోరికలు ఇంకొకళ్ళ ద్వారా తీర్చుకోవడం అనుకున్నది తప్పు. చాలా ఆడపిల్లలు ఈ పనులన్నీ చేయకూడదు అసలు. అలా చేస్తున్నప్పుడు వాడు కోరిక తీర్చుకోవడానికి నా దగ్గరకు వచ్చాడు అని మాట్లాడద్దు. ట్రై ఎస్కేపింగ్ ఫ్రమ్ దట్ అండ్ డోంట్ డూ దట్ అగైన్. ఎక్కడికి వెళ్ళినా రెస్టారెంట్కి వెళ్తే ఒక ₹1000 బిల్ అయింది, నీది 500, 500 అంతే. ఒక కలిసి పెళ్లి అబ్బాయిలు మీరు అడిగితే, మేడం వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు మేడం, అసలు మమ్మల్ని ఎంత ఎక్స్ప్లాయిట్ చేస్తారో. అలిగితే రేడో వాచ్లు ఇంకా కొంచెం హైఫై లెవెల్లో మాట్లాడుకుంటే దాన్ని అలక తీర్చడం కోసం షాపింగ్ మాల్లో తిప్పటాలు, దానికి నచ్చిన బ్రాండెడ్లన్నీ కొనుక్కోవడాలు. ఇంత వాలెట్ అబ్బాయిది ఖర్చు అయిపోయిన తర్వాత వాడు ఏమైనా చేస్తున్నాడు, నువ్వు సైలెంట్గా ఉంటున్నావు. కరెక్టే. వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా ఇది వర్తిస్తుందా? డెఫినెట్గా వర్తిస్తుంది. ఎలా వర్తిస్తుంది అంటే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి గొడవలు పెట్టుకుంటారు, లేకపోతే వాడు 4 దెబ్బలు వేస్తాడు. ఫిజికల్గా వేయచ్చు, సైకలాజికల్గా వేయచ్చు, ఎమోషనల్గా వేయచ్చు. వేస్తాడు, అలుగుతావు, రాత్రికి బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత సెక్సే జరుగుతుంది కదా. అప్పుడు తన మనసులో మీరు ఎక్కడ లొంగుతున్నారు, ఏ విషయానికి లొంగుతున్నారు? నేను 4 దెబ్బలు వేసినా తనకు ఒక డ్రెస్సో చీరో కొని పెడితే, ఒక గిఫ్ట్ ఇస్తే, లేదా సెక్స్ చేస్తే అన్నీ నార్మల్ అయిపోతాయి. ఇలా కాకుండా ఒక స్త్రీ ఈక్వాలిటీ కోసం ఆలోచించాలంటే ఏ విధంగా ఆలోచించాలంటారు? మాకు ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ నేర్చుకోండి. నువ్వు తండ్రా, అన్న, తమ్ముడా, ఫ్రెండా, భర్త, లేకపోతే ఆఫీస్లో కొలీగా, అది అంతా సపరేటు. నేను ఐఎమ్ అన్ ఇండివిజువల్. నాకంటూ ఒక ఎమోషనల్ రెస్పెక్ట్ ఉంది, నాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, నాకంటూ ఒక గీత ఉంది. ఈ గీత దాటి నువ్వు రావడానికి వీల్లేదు. నువ్వు బెంజ్ కారు కొనిపెట్టు, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఇట్. ఇది అంత ఖచ్చితంగా మనం ఉండగలగాలి. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ లేనిది మనం అన్నిటి గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఎప్పుడైతే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుందో అప్పుడు చాలా విషయాలు మారుతాయి. పెద్దవాళ్ళల్లో 5 వకారాల గురించి చెప్తారు సునైనా. 5 వకారాలు. మనం తెలుగులో వా అంటాం. అవునవును. నలుగురిలోకి నువ్వు కాకుండా, నువ్వు ఒంటరిగా, నువ్వు ఒక్కదానివి, నువ్వు గదిలో ఉన్నప్పుడు ఎలాగైనా ఉండు, ప్రపంచానికి సంబంధం లేదు. నలుగురు అంటే ఇక్కడ కుటుంబం కూడా కావచ్చు, నీ సొంత అమ్మ, నాన్న, తమ్ముళ్ళు, అక్కలు ఉన్న కుటుంబం కూడా కావచ్చు. నువ్వు కానిది ఏదైనా నలుగురే. ఓకే. నలుగురిలోకి వెళ్ళినప్పుడు నువ్వు కానిది ఏదైనా నలుగురే. నలుగురు అంటే ఇంటి బయట కాదు, నువ్వు కానిది ఏదైనా నలుగురే. ఓకే, రైట్. అక్కడ 5 వకారాలు సరిగ్గా ఉంటే సమాజం సరిగ్గా ఉంటుంది అని. ఈ 5 వకారాల్లో మొట్టమొదటిది వస్త్రం. వస్త్రం. నీ డ్రెస్సింగ్, నువ్వు నీ ఒక్కదానివి నీ గదిలో ఉన్నప్పుడు నువ్వు ఎలాగైనా ఉండు, సంబంధం లేదు. నలుగురిలోకి వచ్చినప్పుడు, ఆ నలుగురు అనేది రూమ్ బయట, అగైన్ అదే అంటున్నా. సహజంగా మనము ఒక్కళ్ళమే ఉన్నప్పుడు, ఏ నైట్ టైమో పడుకునేటప్పుడు ఏ చిన్న స్లీవ్లెస్ ఇదో లేకపోతే ఒక చిన్న బాక్సర్ షార్టో వేసుకుని కూడా పడుకోవచ్చు మన కంఫర్ట్ కోసం. ఓకే, రైట్. అదే చిన్ని దాంతో నువ్వు తండ్రి ముందుకి, అన్న ముందుకి ఒక వయసు వచ్చాక రాలేవు కదా. సరే, పెద్దవాళ్ళు ఏం చెప్పారు? రాలేదు, వదిలేసేయండి, వీళ్ళు వస్తున్నారు కూడా. ఓకే. సో బట్ మొదటిది వస్త్రం. మీ వస్త్రధారణ సరిగ్గా ఉండాలి. ఎందుకు సునైనా, ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో పాడ్కాస్ట్ జరుగుతుంది, ఇది టెలికాస్ట్ అవుతుంది, 10 మంది చూస్తారు, ఇంకా బాగుంటే 1,00,000 మంది చూస్తారు. ఇప్పుడు మన ఇద్దరం ఎలా ఉన్నాము? మన ఇద్దరికి ఎవరైనా చెప్పారా ఇలా వేసుకురండి అని? అదే మన ఇద్దరం ఒక స్లీవ్లెస్ టీషర్టును ఒక చిన్న బాక్సర్ షార్ట్ వేసుకుని కూడా పాడ్కాస్ట్ చేయొచ్చు. వద్దు అని కూడా ఎవరు చెప్పరు. కానీ చూసే చూపుకి ఈ పాడ్కాస్ట్ వాల్యూకి మారుతుంది. కరెక్టే. ద ప్లేస్ వీఆర్ ఇన్, ది కాంటెక్స్ట్ వీఆర్ స్పీకింగ్ ఇన్, ద పొజిషన్ వీఆర్ ఇన్, డ్రెస్సింగ్, ఇవన్నీ బేస్ చేసుకుని ఉండాలి. ఎస్, వస్త్రం. వస్త్రం. రెండోది వాక్కు. వాక్కు, మాట. మనం నలుగురిలోకి వెళ్ళినప్పుడు అగైన్ మనం కాకుండా ఎవరి దగ్గర ఉన్నా, వాళ్ళ దగ్గర మనకి ఎంత చనువు ఉన్నా, అది హస్బెండ్ అయినా వైఫ్ అయినా, నా భర్త ముందు నేను ఇష్టం వచ్చినట్టు ఉంటా, వైఫ్ ముందు ఇష్టం వచ్చినట్టు అంటా కుదరదు. కంట్రోల్ ఉండాలి. వస్త్రం, వాక్కు. మూడోది వినయం. ఎస్. నువ్వు ఎంత రిచ్, హైఫై ఏదైనా కావచ్చు, అమ్మ అంటే వాళ్ళు అమ్మ అంటారు, ఏమిటే అంటే వాళ్ళు ఏమిటే అంటారు. అవునా కదా? చాలా కామన్గా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళనైనా, ఏమండి కొంచెం అడ్రస్ చెప్తారా అంటే,
ఇక్కడమ్మా ఇలా వెళ్ళండి అమ్మా అంటారు. రే ఈ అడ్రస్ చెప్పు అంటే పోవే అంటే పోతుంది అంతే. నువ్వు అన్నప్పుడు ఎప్పుడో కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఒకటి వదిలినప్పుడు అది తిరిగి వచ్చి మన మొహానికి తగిలితే బాధపడకూడదు. కరెక్టే. అది వాక్ కావచ్చు, చేతులతో చేసే చర్య కావచ్చు, ఏదైనా కావచ్చు. సో బిఫోర్ లూజింగ్ సంథింగ్, బిఫోర్ లీవింగ్ సంథింగ్ మీరు ఎప్పుడు వస్త్రం, వాక్కు, వినయం, విద్య, ఇక్కడ మనం ఆగింది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే పబ్లిక్ ప్లాట్ఫామ్ కానీ నలుగురి మధ్య ఉంది. మీరు అదే చెప్పారు, నేను నా భర్త ముందు భార్య ముందు కూడా నలుగురి కిందే లెక్క, వాళ్ళ ముందు కూడా తెలిసి తెలియంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రొఫెషన్, తను ఒక ప్రొఫెషన్, నా ప్రొఫెషన్ గురించి తనకు అవగాహన లేదు, తన ప్రొఫెషన్ గురించి నాకు అవగాహన లేదు. ఎగ్జాంపుల్, ఒకవేళ సేమ్ ప్రొఫెషన్ అయినప్పటికీ సబ్ కేటగిరీస్ ఉంటాయి. పూర్తిగా ఎవరికి ఏ విషయమో తెలీదు. అది వేదాంతి, సిద్ధాంతి, జ్ఞాని అయితే తప్పితే. సో మనం ఇన్వాల్వ్ అవ్వకుండా, అడగకుండా, సలహా ఇవ్వకుండా ఉంటే ఎంత ఉత్తమం మేడం. ఇది బాగుంది. లాస్ట్ కూడా చెప్పండి. దాన్ని వపుష. వపుష. ఓ, ఇవి 4 అర్థమయ్యాయి. వపుష అంటే ఎంటైర్ విత్ గెస్చర్స్ అండ్ బాడీ లాంగ్వేజ్. ఎంటైర్ అంటే మీరు ఆహార్యం ఎలా తయారయ్యారు అండ్ మీ గెస్చర్స్ ఎలా ఉన్నాయి. మీరు అసలు చెప్తుంటే ఇంటర్ రిలేషన్ ఎక్కడుందంటే ఆంగికం భువనం యస్య ఆహార్యం చంద్రతార, అక్కడి నుంచి వస్తుంది నాకు మైండ్లో. వపుష. ఈ 5 కరెక్ట్గా ఉంటే సొసైటీలో ఫెమినిజం ఉండదు, పేట్రియార్కీ ఉండదు, సమస్య ఉండదు మేడం. సమస్య ఉండదు. బై నేచర్ మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నా, నలుగురు అంటే నువ్వు కానిది ఏదైనా నలుగురే. తెలుసుకుందాం, మనం కానిది ఏదైనా నలుగురే. భర్త, భార్య, తల్లిదండ్రులతో సహా. అమ్మ నాన్న మన తల్లిదండ్రులు కదా, లేదా మన కడుపున పుట్టిన బిడ్డ మన సొంత బిడ్డ కదా అని అనుకున్నా, మీకు అమ్మకి డ్రెస్ విషయంలోనో, మీకు అమ్మకి వాగ్వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ ఏదైనా ఒక విషయంలోనో, మీరు చేసిన ఒక గెస్చర్ అమ్మకి నచ్చకో ఎన్నిసార్లు గొడవ ఉంటుంది, మీకు మీ పుట్టిన బిడ్డకి ఎన్నిసార్లు గొడవ ఉంటుంది. సో మీరు మనం మాత్రమే దయచేసి పురాణాలు, భగవద్గీతలు అన్నిట్లో చెప్పేది ఏంటంటే నేను నాలో ఉన్న ఆత్మ అంతే. మిగతా అది ఏదైనా నాకు తన అంతే. నా వాడన్న కాన్సెప్టే లేదు ఇక్కడ. ఇంకా దేనికి కొట్టుకుతో శరీరమే నీది కాదు సునైనా. ఎగ్జాక్ట్లీ. ఇంకా అసలు నాదేంటి శరీరమే నీది కాదు. సో నీదేది కాదు, నువ్వు ఈ లైఫ్లోకి వచ్చావు. కానీ ఒక బ్రతుకు మనకుండి ఒక సొసైటీలో మనం ఉండాలనుకున్నప్పుడు సొసైటీకి సంబంధించి ఎవరు కూడా మన పీనల్ కోడ్ బిఎన్ఎస్ సిస్టంలో కనుక ఈ సెక్షను అన్నట్టు ఒక సొసైటీలో కొన్ని రూల్స్ అంటే ఎవరు పెట్టలా. కానీ పెద్దవాళ్ళు చూచాయగా ఇలా చెప్పేవాళ్ళు, ఇలా ఉంటే మన బ్రతుకుల్లో ఎలాంటి ఇబ్బందులు, స్ట్రెస్సులు, జీవితపు ఛాయ మారకూడదని చెప్పారు. హాయిగా వెళ్ళిపోతాయి అని చెప్పారు. సో ఈ 5 పాటించాలి. ఏ గొడవ లేదు. ఫెమినిజం కాదు, ఇంకొకటి కాదు, అన్ని పక్కన పెట్టి కాసేపు నా బాడీ నా రూల్స్ అను, హిజ్ ఐస్ హిజ్ బాడీ అను, హిజ్ హ్యాండ్స్ అను, ఇవన్నీ పక్కన పెడదాం. మైన్యూట్గా వెళ్లకుండా ముందు ఇదంతా పక్కన వాడి బిహేవియర్ కంట్రోల్ చేసే ప్రయత్నం. మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో భారతి మేడం చెప్పారు. 5 వాస్. వస్త్రం, 5 వాస్. వస్త్రం, వాక్కు, వినయం, విద్య, వినయం, వపుష ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ డిఫికల్ట్. అందుకే వపుష అని ఉందేమో. వపుష ఎందుకంటే టిప్ టు టో మేనేజ్ చేయడం అంటే అసలు మామూలు ఎంటైర్ విత్ యువర్ గెస్చర్స్. ఈ లెక్కన పక్కన వాడు అవుట్ ఆఫ్ కంట్రోల్ తప్పిన మాటల వల్ల, చేతల వల్ల అంటే యూ కెన్ డెఫినెట్లీ టేక్ యాక్షన్, దట్ ఇస్ డిఫరెంట్. మాటల వల్ల ఎవరైనా అవుట్ ఆఫ్ కంట్రోల్ తప్పినా నీ వాక్కు నీ చేతుల్లోనే ఉంది కాబట్టి నీ ఆన్సర్ నువ్వు వైజ్గానే ఇస్తావు. ఎవడు నిన్ను ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ చేయాలని చూసినా నీ ఎమోషన్స్ నీ కంట్రోల్లో ఉన్నావు కాబట్టి నువ్వు వైజ్గా తప్పించుకుంటావు. ఎవరు నిన్ను ఎక్స్ప్లాయిట్ చేయాలని చూసినా నీ వస్త్రం, నీ వపుష నీ కంట్రోల్లోనే ఉన్నాయి కాబట్టి యూ విల్. ఓహో, ఫ్రీడమ్ అంటే అమ్మా మనం తినే తిండిలోనో, మనం వేసుకునే బట్టలోనో, లేకపోతే మనం తిరిగే బండిలోనో, మనం బ్యాంకులో వేసుకునే ఆదాయంలోనో లేదు. నీ వ్యక్తిత్వాన్ని
ఇంకొకళ్ళ సంకెళ్ళ నుంచి కాపాడుకోవడంలో నీ ఫ్రీడమ్ ఉంది. ఫ్రీడమ్ అంటే మన వ్యక్తిత్వాన్ని ఇంకొకరి సంకెళ్ళ నుంచి కాపాడుకోవడం. ఇప్పుడు మళ్ళీ వ్యక్తిత్వం అంటే ఏంటని అడుగుతారు. ఇంకొకళ్ళ ఇన్ఫ్లుయెన్సు, ఇంకొకళ్ళ డామినేషను. మరి ఈ లెక్కన నా బట్టలు నా ఫ్రీడమ్ అని స్కిన్ షో చేసే బట్టలు వేసుకునే వాళ్ళందరూ ఎవడో ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు కదా మేడం. అదే కదా మనం మాట్లాడుకుంటుంది. అది లేకుండా పెరగడమే మెచ్యూరిటీ. అండ్ మీ కంఫర్ట్కి తగ్గట్టు మీకు నచ్చినట్టు మీరు బట్టలు వేసుకోండి, కాదని ఎవరు అనటల్లా. మిమ్మల్ని ఎవరు ఆంక్షలు పెట్టట్లేదు. లేదా అగైన్ మళ్ళీ మనం ఇందాక అన్నట్టు బిఎన్ఎస్ సిస్టంలో ఇంతవరకే బట్టలు వేసుకోవాలి, ఇలాంటివి వేసుకొని బయటికి రాకూడదని ఎక్కడా లేదు. కానీ వచ్చినప్పుడు ఒక మాట అంట, ఎదుటి వాళ్ళు ఒక కామెంట్ చేస్తే మీరు రెస్పాండ్ అవుతున్నారా, రియాక్ట్ అవుతున్నారా? రియాక్ట్ అవుతున్నారు, రెస్పాండ్ అవ్వట్లేదు. అప్పుడు మీ బట్టలు మీకే కంఫర్ట్గా లేవా, లేకపోతే వాళ్ళు అంటున్న మాటలు కంఫర్ట్గా లేవా? అంటున్న మాటలు అసలు నేను పట్టించుకోను అన్నప్పుడు రియాక్ట్ అవ్వద్దు, రెస్పాండ్ అవ్వద్దు, రెండు అవ్వద్దు అసలు. వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి. నా మాస్కులిన్ ఫెమినిన్ ఎనర్జీ గురించి మాట్లాడదాం నెక్స్ట్. అవే రెండే. కాకపోతే వ్యక్తిత్వం అంటే ఏంటో చెప్పండి ప్లీజ్. మీరు ఇట్లా మొత్తం చెప్పి శుభం కాడ వేయకుండా వదిలేస్తే నేను టెన్షన్ అయిపోతాను. వ్యక్తిత్వం అంటే మీదంటూ ఉంటే మీది ఒక పర్సనాలిటీ అమ్మా. ఓహో, 99% ఇంక్లూడింగ్ నాకు కూడా తెలియదు మేడం. అయితే డెఫినెట్గా పెట్టుకుందాం ఇంకొక ఇది. మీకంటూ ఒక ఫ్రేమ్ ఉండాలి. నా ఆలోచన ధోరణిది, నేను ఇలా ఉంటాను, నేను ఇలా చేస్తాను, నేను ఇలా ఉండను, నేను ఇలా చేయను. అగైన్ పాక్సోల్లో ఎలాగైతే గడి ఉందో అలాంటి ఒక గడి మీకు ఉండాలి. సో మనం కూర్చొని మనతో మనం మాట్లాడుకొని పర్సనాలిటీ అంటాం కదా, పర్సనాలిటీ అంటాం కదా. ఈ మీ పర్సనాలిటీ నేను ఇందాక చెప్పిన ఈ 5 రూపేణా బయటపడుతూ ఉంటుంది. మీరు బాగా మంచి ఎగ్జాంపుల్ చెప్తా. సూర్యకాంతం గారు అనగానే అందరికీ ఏం గుర్తొస్తుంది? లౌడ్ పర్సనాలిటీ అండ్ ఆరళ్ళు పెట్టి అత్తగారు. సో ఆవిడ పర్సనాలిటీని ఆవిడ అట్లా ప్రజెంట్ చేస్తున్నారు ఒక క్యారెక్టర్ ద్వారా. ఎస్వి రంగారావు గారు అనగానే అందరికీ కరుణామయుడు, చాలా శాంత స్వభావులు, పెద్ద మనిషి తరహాగా. సో ఇవన్నీ కూడా మన ఓన్ పర్సనాలిటీసే, క్యారెక్టర్స్ రూపంలో డైరెక్టర్స్ ఆ రోజుల్లో చూపించిన పర్సనాలిటీస్. సో మీ పర్సనాలిటీగా మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, అందులో మీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మీ డ్రెస్సింగ్ ఉంటుంది, మీ సోషల్ బిహేవియర్ ఉంటుంది, మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మీ పేరెంటింగ్ ఉంటుంది. వీటన్నిటిని కలుపుకుంటేనే పర్సనాలిటీ. ఫిజికల్గా మీరు ఎంత హైట్ ఉన్నారు, ఎంత బరువు ఉన్నారు అనేది మీ పర్సనాలిటీ కాదు. ఇక్కడ ఉండేదే మీ పర్సనాలిటీ. దిస్ ఈజ్ యువర్ ఫిజిక్, దిస్ ఈజ్ యువర్ పర్సనాలిటీ. ఈ పర్సనాలిటీ ఇది అని అనుకో. సారీ టు ఇఫ్ ఐఎమ్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. ఈ ఒక్క ప్రశ్నతోటి ఈ సెషన్ ఇవాళ మనం పాజ్ పెడతాం. ఎగ్జాంపుల్ ఇది నేను అని అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను సంగీతం వైపే మొగ్గు చూపాలి, ఇట్లా డాన్సులు అవి చేయడం నా పర్సనాలిటీ కాదు. కానీ ఎక్కడో సోషల్ మీడియా అభిరుచి పర్సనాలిటీ వేరు, అభిరుచి వేరు. ఇవి చెప్పకనే ఇట్లా తయారయ్యాం మనం. ఓకే, సో అభిరుచి వేరు, మళ్ళీ ఇష్టాలు వేరు, అభిరుచులు వేరు. మీరు ప్రతివేన్ని చదివారా బ్రెయిన్లో? లేదమ్మా, చదివారు మీరు. సముద్రంలో చుక్క చదువుకొని పక్కగా ఉంటే ఇక ప్రతివేని చదివితే పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ చెప్పకనే అసలు గొడవలు వస్తున్నాయమ్మా. మరి మీరు రావాలి. మరి మీరు రాకుండా చెప్పకపోతే మేము అగమ్య గోచరం అయిపోతాం. ఎంత పిలిస్తే వచ్చారు ఇప్పుడు మీరు, పైగా ట్విన్నింగ్ వేశారు. తెలియకుండా జరిగింది. మరి ట్విన్ ఎనర్జీ అయింది. రోజు మెసేజ్ పెడతారండి ఆవిడ, మళ్ళీ వచ్చి వ్యక్తిత్వం అంటే ఏంటో నేర్పిస్తారు. ఎడ్యుకేషన్ సిస్టంలో లేదు అని మొత్తుకోవడం కాదు, నేర్పించే మనిషి ఉన్నప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. తప్పకుండా అండి. విత్ దిస్ వీ విల్ పాజ్ ద డిస్కషన్ టుడే. 3 టాపిక్స్ మాట్లాడుకోవాలి నెక్స్ట్ సెషన్లో. తప్పకుండా. థ్యాంక్ యూ మేడం.